వెల్కమ్ టు ఆడియో టీవీ. ఇప్పటికే భారత్ మీద టారిఫ్లు విధించి 50% టారిఫ్తో మనకి చుక్కలు చూపిస్తున్న ట్రంప్ ఇప్పుడు అక్కడ ఎన్ఆర్ఐస్కి ఏమైతే ఉందో మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే పర్మనెంట్గా ఇండియాకే పంపిస్తా అంటూ వార్నింగ్ ఇచ్చేశాడు. కొత్త చట్టం తీసుకువచ్చిన అమెరికా ప్రభుత్వం ఇటీవలే ఆ చట్టాన్ని కూడా అమలు చేసే పనిలో పడింది. పాత కేసులు తవ్వి మరి దేశం నుంచి పంపించే వెసులుబాటుని వెతుకుతున్నారనమాట. ఎవరైనా సరే మద్యం తాగి కనుక దొరికితే మాత్రం పర్మనెంట్గా వాళ్ళు ఇండియాకే, మీకు గ్రీన్ కార్డు ఉన్నా సరే, సో వీసాలు ఉన్నా గ్రీన్ కార్డులు ఉన్నా సరే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము కన్సిడర్ చేయము ఖచ్చితంగా. ఇదంతా ఏంటి అని అంటే ఎట్లా అయినా సరే ఇండియా మీద ఒత్తిడి తెచ్చి రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఎలాగైనా ఆపాలి అని అంటే మాత్రం టారిఫ్లు విధించాడు, లెక్క చేయలేదు. ఇప్పుడు ఎన్ని రకాల అస్త్రాలు ఉపయోగించాలో అన్ని రకాల అస్త్రాలను మన భారతీయుల మీద ఉపయోగిస్తున్నాడు ట్రంప్. కొత్తగా ఇదొకటి, మద్యం తాగి దొరికితే ఇండియాకేనంట ఈ చట్టం తీసుకొచ్చాడు. ఇది నేటి నుంచి అమల్లోకి వస్తుందంటూ కూడా అక్కడ వచ్చినటువంటి వార్తాపత్రికల్లో కథనాల వల్ల మన ఇండియన్స్ కొంచెం ఆందోళన చెందుతున్న విషయం. అధికారికంగా భారత్కు నోటీసులు కూడా జారీ చేసింది అమెరికా. సో చైనాపై 200% టారిఫ్ విధిస్తామంటూ ఇప్పటికే చెప్పుకుంటూ బెదిరింపులతోనే వస్తున్నాడు, కానీ ఆ పని మాత్రం చేయడం లేదు. కానీ భారత్ మీద అనుకున్నట్టు మాత్రం కొత్త నిబంధనలు, కొత్త చట్టాలు తీసుకొని వచ్చి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నాడు. ఇప్పుడు తాజాగా మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే మాత్రం పర్మనెంట్గా ఇండియాకే అనేసి ఇంకో కొత్త చట్టం తీసుకొచ్చాడు.